నమస్కారం. న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. గురజాడ 163వ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలన్న భీశెట్టి. తెలుగు వెలుగును విశ్వవ్యాప్తం చేసిన కవిని విస్మరించడం దారుణమని వ్యాఖ్య. మన్యం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన నూతన కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి. జిల్లాభివృద్ధికి దోహదపడాలని అధికారులకు ఆదేశాలు. ఏపీకి భారీ పెట్టుబడులే లక్ష్యంగా గ్లోబల్ సమ్మిట్లో చర్చించామన్న కొండపల్లి. ప్రభుత్వం అన్ని రంగాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తుందని స్పష్టీకరణ. తెలుగు జాతికి తన అద్భుతమైన రచనలతో వెలుగులు పంచిన మహాకవి గురజాడ అప్పారావు 163వ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహించాలని జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ కోరారు. ఆదివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని గురజాడ గృహంలో పౌరవేదిక ఆధ్వర్యంలో ప్రజా సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 22 మంది ప్రముఖుల జయంతి వర్ధంతులను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నట్లు ప్రకటించిందని, అందులో గురజాడ పేరు లేకపోవడంతో గురజాడ సాహిత్య అభిమానులు ఉత్తరాంధ్ర ప్రజల మనసు కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 18 నుండి జరిగే రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో జిల్లా ఎమ్మెల్యేలు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురజాడ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి గురజాడ జయంతిని రాష్ట్ర పండుగగా చేసేలా చూడాలని కోరుతూ జిల్లాలోని ఎమ్మెల్యేలకు జిల్లా పౌరవేదిక నుండి సోమ మంగళవారాల్లో వినతి పత్రాలు అందజేస్తామన్నారు. అదేవిధంగా గురజాడ ఇంటిని ఆధునీకరణ చేయాలని, గురజాడ సాహిత్యాన్ని డిజిటలైజ్ చేయాలనే ప్రధాన డిమాండ్లతో త్వరలో గురజాడ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ప్రజా సంఘాల నేతలు, సాహితీవేత్తలు, గురజాడ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మహాకవులు సమాజం కోసం పోరాడినటువంటి వ్యక్తుల పేరున ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం వర్ధంతులు జయంతుల్ని రాష్ట్ర పండుగగా నిర్వహించే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ 689 ప్రకారంగా ఒక నివేదికని విడుదల చేసింది. ఆ నివేదికలో పెద్దలు, గౌరవనీయులు, తెలుగు జాతికి దిక్సూచైనటువంటి మహాకవి గురజాడ అప్పారావు గారి జయంతిని విస్మరించింది. ఈ నెల 21వ తారీఖున గురజాడ గారి 163వ జయంతి. ఆ జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహించాలని చెప్పి గడిచిన 15 రోజులుగా నిర్విరామంగా జిల్లా పౌరవేదిక ఆధ్వర్యంలో అనేక ప్రజా సంఘాలు పనిచేస్తున్నాయి. దీన్ని గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా అడ్రస్ చేశారు, తప్పనిసరిగా నిర్వహించాలి అని చెప్పని. మరొకసారి ప్రభుత్వాన్ని కోరుతున్నాం, గురజాడ అప్పారావు గారి ఖ్యాతిని పెంచండి. తెలుగు జాతికి వెలుగునిచ్చినటువంటి గురజాడ గౌరవాన్ని భారతదేశమే కాదు ప్రపంచ దేశాలకు పంపించే ప్రయత్నం చేయండి. రేపు ఆదివారం 21వ తారీఖున గురజాడ 63వ జయంతిని పెద్ద ఎత్తున జిల్లా పండగగా నిర్వహించండి. ఈ జిల్లా పండగని నిర్వహించడానికి కావాల్సినటువంటి జీవోని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కలిపి ప్రకటన చేయాలని కోరుతున్నాం. అందులో భాగంగా ఈరోజు అన్ని ప్రజా సంఘాలతో కలిసి కూర్చొని విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు, మంత్రులు, పార్లమెంటు సభ్యుల్ని సోమ, మంగళ, బుధవారం నాడు కలిసి రేపు 18వ తారీఖున ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశంలో తీర్మానం చేసి గురజాడ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రకటన చేయాలని కోరుతున్నాం. వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో రైతులకు కనీసం ఎరువులు కూడా సరఫరా చేయలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి మండిపడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లా చినమేరంగిలోని తన క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులను దగా చేసిందని వ్యాఖ్యానించారు. యూరియా కోసం రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, రైతులకు ఎరువులు ఎంత మేర అవసరమో తెలియని పరిస్థితిలో స్థానిక ఎమ్మెల్యే ఉన్నారని ఎద్దేవా చేశారు. కనీస అవగాహన లేకుండా ఎమ్మెల్యే మాట్లాడడం దారుణమని మండిపడ్డారు. రైతులకు ఇప్పటి వరకు అరకొరగా యూరియా బస్తాలు పంపిణీ చేసి బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు కూటమి నాయకులు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. సమావేశంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కురుపాం నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశాల గురించి ఒకసారి మాట్లాడుకుంటే, మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రైతులకు సంబంధించినటువంటి రైతుల కోసం మేము రెవెన్యూ డివిజనల్ ఆఫీసుల్లో ప్రొటెస్ట్ చేయడం జరిగింది. రైతులకి ఎరువులు అందట్లేదు, రైతులకు ఎక్కడ కూడా యూరియా సఫిషియెంట్గా అందలేదు. ఈ ప్రభుత్వం రైతుల్ని దగా చేసింది. ఈరోజు పంటని బతికించుకోవడం కోసం యూరియా బస్తాల కోసం ఉదయం నుంచి నైట్ వరకు పడిగాపులు కాల్చినా కూడా ఒక బస్తా కూడా అందనటువంటి పరిస్థితి, అర బస్తా కూడా అందనటువంటి పరిస్థితి
రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని చెప్పేసి రైతుల తరపున మేము ధర్నా చేయడం జరిగింది. ఆర్డీఓ ఆఫీసులో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఎమ్మెల్యే మాట్లాడుతూ మేమట వైసీపీ నాయకులు, ప్రతిపక్ష నాయకులు అన్నీ కూడాను అవాస్తవాలు చెప్తున్నారు. ఏదో ఒక రకంగా రోడ్డు మీదకి ఎక్కాలని, ఏదో ఒక రకంగా రోడ్డు మీదకి రావాలని, ఏ కారణం లేకపోయేసరికి మేము రోడ్డు మీదకి వచ్చామని, రైతులు చాలా సంతోషంగా ఉన్నారని, అందరికీ ఎరువులు పూర్తిగా అందుతున్నాయని, వైసీపీ వాళ్ళు చెప్పేది పూర్తిగా అబద్ధమని ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. సూటిగా ఎమ్మెల్యేని క్వశ్చన్ చేస్తున్నాం. అసలు అవగాహన ఉండి మాట్లాడుతున్నారా, అవగాహన లేక మాట్లాడుతున్నారా? అసలు ఈ నియోజకవర్గంలో రైతులు ఎరువుల కోసం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారన్న విషయం అసలు తెలుసా, తెలీదా? రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి అంశాలని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి వాటిని పరిష్కరించడానికి అసలు మీరేమైనా కృషి చేశారా? చేయలేదు. కాబట్టి రైతులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో కనీస అవగాహన ఈ కాన్స్టిట్యున్సీలో మీకు లేదు. ఎందుకనంటే ఆ రోజు మేము కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అగ్రికల్చర్ ఆఫీసర్స్ నుంచి కలెక్టర్ వరకు ప్రతి ఒక్కరు కూడా సఫిషియెంట్గా మేము ఎరువులు అందించేసాము. ప్రతి మండలంలో కూడాను ఎంత ఎక్స్టెంట్ ఉంది, ఎంత యూరియా కావాలి, అవన్నీ కూడా సఫిషియెంట్గా ఇచ్చేసామని చెప్పేసి నిస్సిగ్గుగా తప్పుడు సమాచారాన్ని అందరికీ అందినవి, ఏ ఇష్యూ లేదు రైతు భరోసా కేంద్రాల్లో అని చెప్పేసి చెప్పడం నిజంగా సిగ్గుచేటు, దురదృష్టకరం. వాళ్ళందరి మీద కేసులు వేసి నోటీసులు ఇచ్చి వాళ్ళు ఇబ్బందులు పెడితే మళ్ళీ ఆ నోటీసులు నువ్వే ఆపినట్టు నాటకాలు. ఎందుకు ఈ నాటకాలన్నీ? మీ 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 ప్రధాన అనుచరుడే కదా, మీకు ఏదైనా కష్టం వస్తే ఫస్ట్ మాట్లాడేది వ్యక్తే కదా, అతనితోటి నోటీసులు వేయిస్తారు. మళ్ళీ మీరే ఆ నోటీసులు ఆపినట్టు బ్లాక్మెయిల్ రాజకీయాలు. ఈ కురుపం కాన్స్టిట్యున్సీలో గతంలో ఎప్పుడైనా ఇన్నిసార్లు డ్రగ్ ఇన్స్పెక్టర్లు వచ్చారా, ఫుడ్ ఇన్స్పెక్టర్లు వచ్చారా? వ్యాపారస్తులను బెదిరించడం, ఆర్ఎంపీ డాక్టర్లను బెదిరించడం, హోటల్స్ ఉన్న వాళ్ళని బెదిరించడం, షాపులు ఉన్న వాళ్ళని బెదిరించడం, వైన్ షాప్స్లోనేమో ఎంఆర్పీ కన్నా ఎక్కువ ధరకి అమ్ముతున్నారు, 20 రూపాయలు ఎంఆర్పీ ధర వీడియోలు వస్తే ఆ షాప్ మీద చర్యలు తీసుకోకుండా ఆపేవా లేదా? ఎందుకంటే నీ మనుషులు కాబట్టి అక్కడ నిర్వహించేది, నిర్వహణ నీ మనుషులు కాబట్టి ఆపేవా లేదా? చర్యలు తీసుకోకుండా అసలు షాప్లోనే 20 రూపాయలు ఉంటాయి, అది కూడా గుమ్మలక్ష్మీపురంలో అందరూ పేదవాళ్ళు ఉండేటువంటి మండలంలో 20 రూపాయలు తీసుకుంటే బెల్ట్ షాపులు ఎంత ఉంటుంది? విచ్చలవిడిగా బెల్ట్ షాపులు. వాటన్నిటి మీద దృష్టి పెట్టండి, కాన్స్టిట్యున్సీ సమస్యల మీద దృష్టి పెట్టండి. కానీ ఏది పడితే అది మాట్లాడకండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. ప్రతి దాంట్లో గత వైసీపీ పాలకులు, గత వైసీపీ ఎందుకు? మీకు అవకాశం వచ్చింది మీరు చేయండి. కురుపం కాన్స్టిట్యున్సీలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఏనుగుల ఇష్యూ ఉంది. ఏది? కుంకి ఏనుగులు అన్నారు, వచ్చేస్తున్నాయి 2 ఏనుగులు అన్నారు. ఏది? ఇటు సోది మాట్లాడతారు, వచ్చి అబద్ధాలు చెప్పమంటే చెప్తారు. యథా రాజా తదా ప్రజ అన్నట్టు మీ నాయకుల్లాగే ఉన్నారు మీరు కూడా. ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, భద్రగిరి సిహెచ్సి ఉంది. ఎలక్షన్కి ముందు గతంలో మా ప్రభుత్వంలో 8 మంది స్టాఫ్ డాక్టర్స్ ఉన్నారు. ఈరోజు ఎంతమంది ఉన్నారు భద్రగిరి సిహెచ్సిలో? 3 ఉన్నారు. 8 మంది ఎక్కడా, 3 ఎక్కడా? రోడ్డు మీదకి రావడానికి నాకట టాపిక్ అట. అవును, నేను ఎవరికి తెలియదు. నువ్వు ఎంతమంది తెలిసి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అవ్వచ్చు, 60% మంది కూడా నువ్వెవరు తెలియదు. రోడ్డు మీద రావడానికి మేము ఏదో ఎత్తుకొని వస్తున్నాం. స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళని కరెక్ట్గా ఇమ్మని చెప్తాలి, లేదా స్క్రిప్ట్ జాగ్రత్త చదువు. ఇచ్చిన స్క్రిప్ట్ కరెక్ట్గా ప్రజెంట్ చేస్తే పర్వాలే. లేదా వాళ్ళు స్క్రిప్ట్ ఇవ్వడం రాంగ్ ఇస్తున్నారో, నువ్వు వచ్చాక ఎక్కడ మర్చిపోతున్నావో మాకు అర్థం అవ్వట్లే. దయించి కాన్స్టిట్యున్సీ ఇష్యూస్ మీద దృష్టి పెట్టి, కాన్స్టిట్యున్సీ సమస్యలు చాలా ఉన్నాయి, మీరు మాట ఇచ్చినవి చాలా ఉన్నాయి, వాటి మీద దృష్టి. 15 నెలలైంది గెలిచి, 15. ఇంకా గత పాలకులేనా? మీకేం చేత కదా? మీకేం రాదా? విజయనగరం జిల్లాలోని వై జంక్షన్లోని ఎస్ కన్వెన్షన్ హాల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న 5 శాఖలకు చెందిన నారాయణ పాఠశాలల 10వ తరగతి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ మరియు కల్చరల్ ఫెస్ట్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నారాయణ పాఠశాల నార్త్ కోస్టల్ డీన్ హనుమంతరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పైడితల్లి భవన్ ప్రధానోపాధ్యాయురాలు ప్రభావతీదేవి మాట్లాడుతూ, ఈ ఏడాది 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు, తల్లిదండ్రులకు పిల్లల కెరీర్ గైడెన్స్ కోసం అవగాహనను కల్పించే విధంగా ఫెస్ట్ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ ఫెస్ట్ ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలతో పాటు నిర్వహణ సామర్థ్యం, సమలపాలన పెరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు విద్య, శిక్షణ, వృత్తిపరమైన ఎంపికల గురించి సమాచారాన్ని వివిధ రంగాలలో నిష్ణాతులైన వారు అందించారని చెప్పారు. ఈ మేరకు విద్యార్థులతో నిర్వహించబడిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో నారాయణ సంస్థల ఉపాధ్యాయులు, సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
5 బ్రాంచులు 10th క్లాస్ విద్యార్థులందరికీ కూడా కల్చరల్ ఫెస్ట్తో పాటు కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్ అన్నది జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన నార్త్ కోస్టల్ డీన్ డీజీఎం హనుమంతరావు గారు తల్లిదండ్రులకి పిల్లలకి కూడా 10th క్లాస్ పూర్తి అయిన తర్వాత వాళ్ళ ఎటువంటి ప్రోగ్రామ్స్లోకి వెళ్ళాలి, ఐఐటి సీట్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ఐటి సీట్స్ ఎన్ని ఉన్నాయి, అట్లాగే IIITలో ఎన్ని ఉన్నాయి, అలా ప్రతిదీ కూడా వాళ్ళకి కాలేజీల వైజ్గా పిల్లలు ఏ ర్యాంకులు తెచ్చుకోవాలి అన్నట్టుగా ఎట్లా చదవాలి అన్నది ఒక ప్రణాళికాబద్ధకంగా ఉండేటువంటి మన నారాయణ విద్యా సంస్థ యొక్క కరికులంని తల్లిదండ్రులకి పిల్లలకి కూడా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నీట్ వరకు తీసుకునేటట్టయితే బైపీసీ గ్రూప్లోకి వెళ్ళినటువంటి పిల్లలకి ఎటువంటి కోర్సెస్లో జాయిన్ అవ్వాలి, ఆ కోర్సెస్లో జాయిన్ అయినటువంటి విద్యార్థులు రేపొద్దున్న భవిష్యత్తులో ఏమవుతారు అన్నదానికి, అట్లాగే పిల్లలకి ఎటువంటి సందేహాలు, తల్లిదండ్రులకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఈరోజు అడగడానికి ఈ కార్యక్రమాన్ని మనం చేయడం జరిగింది సార్. జిల్లా అధికారులందరూ సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి దోహదపడాలని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో నూతన జిల్లా కలెక్టర్గా బాధ్యతలను స్వీకరించిన కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాన్ని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మీ అనుభవాలు జిల్లా అభివృద్ధికి తోడ్పడేలా ఉండాలని, మీ సూపర్విజన్తో జిల్లాను ప్రగతి పదంలోకి తీసుకువెళ్లాలని అధికారులకు సూచించారు. జిల్లా అధికారులందరూ ఒక టీంగా పనిచేసి ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల లక్ష్య సాధనలో గడువుకు ముందే ప్రగతిని సాధించాలని స్పష్టం చేశారు. ప్రతి అధికారి బాధ్యతగా విధులు నిర్వహిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. ప్రభుత్వ లక్ష్యాల సాధనలో సమస్యలు ఉంటే వాటిని తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలో ఉన్న తెలగ సామాజిక వర్గాన్ని బీసీలో చేర్చాలని కోరుతూ తెలగ సమన్వయ సంఘం విజయనగరం, తెలగ సమన్వయ సేవా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ సమావేశం విజయనగరం జిల్లాలోని తెలగ సంఘ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1962 వరకు బీసీలో ఉన్న తెలగ కులస్తులను ఆ తర్వాత తొలగించడం అన్యాయమన్నారు. దీంతో విద్యా, ఉపాధితో పాటు అన్ని రంగాల్లో తెలగ కులస్తులు వెనుకబడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో తమ భవిష్యత్తు కార్యక్రమాలను నిర్దేశించుకోవడం జరిగిందన్నారు. తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర గౌరవ సలహాదారు పులప రవీంద్రనాథ్ ఠాగూర్, వైస్ ప్రెసిడెంట్ అకిరి ప్రసాదరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పువ్వుల శ్రీనివాసరావు, తెలగ సమన్వయ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరియు ఉత్తరాంధ్ర తెలగ సమన్వయ కమిటీ మీటింగ్ ఈరోజు ముఖ్య ఆఫీస్ బ్యానర్స్తో జరిపించడం జరిగింది. ఇందులో ఎజెండా ఏంటంటే భవిష్యత్తు కార్యక్రమాలు ఏంటి, మరి రేపు నెక్స్ట్ నెలలో మరి 3 జిల్లాలకు వెళ్ళి ప్రముఖులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నాం. అది కూడా త్వరలో తేదీ పెద్దలతో డిస్కస్ చేసి తెలియపరుస్తాను. అలాగే జిల్లాలో కూడా మరి ఒక సమావేశం కూడా మా ఉత్తరాంధ్ర తెలగ సమన్వయ కమిటీ ప్రెసిడెంట్ గారు సమక్షంలో ఒక కార్యక్రమం, తర్వాత మరి కార్తీక మాసంలో కూడా మరి జిల్లాలో ఉన్నటువంటి కమ్యూనిటీని ఒక ఏకతాటిపై తీసుకొచ్చి అప్పుడు కార్యక్రమం చేయడానికి 3 ప్రధాన కార్యక్రమాల మీద చర్చించడం జరిగింది. అలాగే ఏదైతే గత పాలకులు కానీ గత ప్రభుత్వాలు కానీ కూడా మాకు బీసీ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి చెప్పడం, దాటివేయడం, తద్వారా మా కమ్యూనిటీ ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా వెనకబడిపోతుందని గుర్తించి దాని గురించి కూడా ఎలాగా మరి ప్రస్తుత మరి ప్రభుత్వ అధినేత మరి ముఖ్యమంత్రి గారిని కూడా ఒక అపాయింట్మెంట్ అడిగి కలిసి మా యొక్క మెమరాండాన్ని కూడా సమర్పించేద్దాం అని చెప్పి ఒక నిర్ణయం చేసుకున్నాం. మరి గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయిలో కూడా కొన్ని మెమరాండాలు ప్రభుత్వ అధికారులకి సమర్పించడం జరుగుతుంది. అవి కూడా త్వరలో మరి తేదీలు ప్రకటించి మీకు తెలియపెడతాను. ఈరోజు ఈ ఎజెండా మీద చర్చించి మరి ఈ కార్యక్రమం ముఖ్య విషయాలు ఇవే అని మీకు తెలియపరచడం అయింది. కాసేపు విరామం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి సా ని ద మా గరి స రి గమ అమ్మాయికి తన సొగసే ఆనందం మన మనసే దోచేనే తన అందం అందానికి ప్రతిరూపం ఆభరణం
సంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవిందా జ్యువెలరీస్. గోవిందా జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. కూటమి సర్కార్ ఏర్పడి 15 నెలలు గడుస్తున్నా విద్యా ఆర్థిక రంగ సమస్యల పరిష్కారం లభించలేదని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహన్ రావు మాట్లాడుతూ ఈ నెల 15 నుండి 19 వరకు రణభేరి బైక్ జాతర చేపట్టి ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలతో యోగా డే, మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని ఉపాధ్యాయుల బోధనలను గందరగోళపరిచే పరిస్థితి ఏర్పడిందన్నారు. 12వ పీఆర్సీపై ఉమ్మడి సర్వీస్ రూల్స్పై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించుకుంటే ఈ నెల 25న రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సభను నిర్వహించి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్య, ఆర్థిక రంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సెప్టెంబర్ 15వ తేదీ నుండి 19వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 5 శాసన మండలి నియోజకవర్గాల్లో యూటీఎఫ్ రణభేరి చెప్పిన ఒక ప్రచార జాతాను నిర్వహిస్తూ ఉంది. బైక్ జాతాను నిర్వహిస్తూ ఈరోజు ప్రభుత్వాన్ని ఒక విన్నపం చేస్తూ ఉంది. ఏంటంటే, మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలైంది. ఈ 15 కాలంలో బోధనేతర పనులు రద్దు చేస్తున్నారు, యాప్లన్నీ రద్దు చేస్తున్నారు, యాప్లన్నీ రద్దు చేస్తున్నా చెప్పి ఎల్ఈపీ పేరున ఒకే దాంట్లో 70 యాప్లను పెట్టి ఈరోజు ఉపాధ్యాయులు గందరగోళం చేస్తూ ఉపాధ్యాయులు బోధనా సమయాన్ని హరిస్తూ బోధనకు మాత్రమే ఉపాధ్యాయులను కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత యోగా డే అని కానీ, మరో డే అని కానీ, లేదు మెగా పేటీఎం అని చెప్పి ఉపాధ్యాయులు గందరగోళం చేసి బోధనకు దూరం చేసిన సందర్భంగానే ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఉపాధ్యాయులు బోధనకు మాత్రమే పరిమితించాలని. అదేవిధంగా ఉపాధ్యాయులకి 11వ పీఆర్సీ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే 4 డిఏలు కూడా చెల్లించాల్సిన సందర్భంగా ఉంది. 12వ పీఆర్సీని గత ప్రభుత్వం వేసినటువంటి కమిషన్ రద్దు చేసిన సందర్భంగానే నూతన పీఆర్సీ కమిషన్ కూడా ఇంతవరకు లేదు. నూతన పీఆర్సీని కమిషన్ వెంటనే నియమించి ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి పెరిగిన ధరలకు అనుగుణంగా ఐఆర్ను 30% ప్రకటించాలని చెప్పి ఈరోజు యూటీఎఫ్గా డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద పోరాటాన్ని నిర్వహించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ రణబేరి పేరున బైక్ జాతరను నిర్వహిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలంలో కోరి గంగాపురం పంచాయతీ పరిధిలో ఉన్న సీతంపేట, తాన్నవలస, గంగాపురం, తొక్కుడు వలస గ్రామాలలో ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న గిరిజనులు తమకు శాశ్వత భూ హక్కు పట్టాలు మంజూరు చేయాలని ఆందోళన నిర్వహించారు. ఈ మేరకు తాన్నవలస గ్రామంలోని గిరిజనులు ఒక చేతిలో చెప్పులు, ఒక చేతిలో వినతి పత్రాలు పట్టుకొని గ్రామంలోని రోడ్డుపై మోకాళ్లపై నడుచుకుంటూ సిపిఎం ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులు చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా తమ కాళ్లకు వేసుకున్న చెప్పులు అరిగిపోతున్నాయి గాని తమ సమస్యలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని వాపోయారు. స్వాతంత్రం వచ్చి 78 ఏళ్లు కావస్తున్నా నేటికి గిరిజనుల కష్టాలు తీరలేదని ఆవేదన చెందారు. గ్రానైట్ క్వారీలకు అనుమతులు మంజూరు చేస్తున్నారు కానీ ఏళ్ల తరబడి సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపి గిరిజనులు సాగు చేస్తున్న భూములకు శాశ్వత భూ హక్కు కల్పించాలని, లేదంటే భవిష్యత్తులో పోరాటాలు తప్పమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పి రాము, వరాలు, గిరిజనులు పాల్గొన్నారు. గ్రామాల్లో గ్రీవెన్స్లకి రండి అనుకొని ప్రజలందరికీ చెప్తున్నాయి ప్రభుత్వాలు. ప్రజలందరూ కూడా గ్రీవెన్స్లకి వెళ్తే మా సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకొని వస్తూనే ఉన్నారు పెద్ద ఎత్తున. అయినా ఒక్క సమస్యలైనా పరిష్కారం కాలేదు. ఈరోజు చూసినట్లయితే గంగాపురం, తానవలస, తొక్కుడు వలస, అలాగే చూసి సంగమలస పంచాయతీ సీతంపేటలో భూమి సమస్యలు ఉన్నాయి. భూమి సమస్యలు ఉన్నాయని ఇటీవలే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం అయితే జరిగింది. మొత్తము సీతంపేటలో అయితే ఫారెస్ట్లో భూమి
అని చెప్తున్నారు. అది ఫారెస్ట్ భూమి కాదు, మొత్తం ఏమో రెవెన్యూ భూమిలో ఫారెస్ట్ భూమిగా చూపిస్తున్నారు. అయితే మొత్తం 2 పంటలు పండిస్తున్నారు గిరిజనులందరూ కూడా అక్కడ. ఇప్పుడు చూస్తే 2 పంటలు వేసే పరిస్థితిలో ఉన్నారు. 2 పంటలు అయితే అక్కడ పండిస్తున్నారు. అయితే అది సబ్ డివిజన్ చేస్తూనే ఉన్నారు. అది తహసీల్దారి గారు కూడా దాని మీద ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు. కానీ ఈ రోజు వరకు కూడా పట్టాలు రాని పరిస్థితి అయితే ఉంది. గంగాపురం పంచాయతీ తానవలసలో సబ్ డివిజన్ చేసి పట్టాలు ఇవ్వాలని గత కలెక్టర్ గారు నిశాంత్ కుమార్ గారు అయితే చెప్పారు. అప్పుడే ఇవి సర్వే కూడా జరిగిపోయి ఉన్నాయి. అందరికీ కూడా ఎన్ఎస్మెంట్ కాపీలు కూడా ఇచ్చి ఉన్నారు. అయితే ఈరోజు మనం ఉదయం నుంచి ఆఫీసుల దగ్గరే మనం ఉన్నాం. అయినా ఒక్క అధికారి కూడా మా సమస్యను పట్టించుకోవడం లేదు. ఏదైనా ఆర్డీఓ దగ్గరికి ఈరోజు వచ్చి మన సమస్య ఏ రాత్రి అయినా కలిసి చెప్పేసి వెళ్ది మనకుని ఒక నిర్ణయం చేసుకున్నాము. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన గ్లోబల్ ఎస్ఎంఈ సమ్మిట్లో పాల్గొనడం, చిన్న మధ్య తరహా సంస్థల అభివృద్ధికి నూతన ఆవిష్కరణలు, ప్రపంచ దేశాల మధ్య సహకారం వంటి కీలక అంశాలపై చర్చ జరిగిందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్లోబల్ ఎస్ఎంఈ సమ్మిట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాధాన్యతలు, ఏరోస్పేస్, డిఫెన్స్, ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల అభివృద్ధికి ఇస్తున్న ప్రోత్సాహకాలను వివరించామన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి 15 పాలసీలతో ముందుకు వెళుతున్న తీరు పట్ల పెట్టుబడిదారుల నుంచి సానుకూల స్పందన లభించిందన్నారు. నవంబర్ 14, 15 తేదీల్లో సిఐఏ గ్లోబల్ పార్ట్నర్షిప్ సమ్మిట్ విశాఖపట్నంలో నిర్వహిస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తోందని, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, యువనేత లోకేష్ ఆధ్వర్యంలో అన్ని రంగాల అభివృద్ధిలో వేగంగా అడుగులు వేస్తున్నామన్నారు. మెడికల్ కళాశాలల పట్ల వైసీపీ అసత్య ప్రచారాలు మానుకోవాలని, మెడికల్ కళాశాలలో ఎక్కువ సీట్లు సాధించింది టీడీపీ హయాంలోనేనని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వం నాబార్డు నిధులు డైవర్ట్ చేయడం వల్లనే మెడికల్ కళాశాలలు పూర్తి కాలేదని దుయ్యబట్టారు. సూపర్ 6 పథకాలు త్వరితగతిన అమలు చేస్తున్నామని, ప్రతి కుటుంబం ఎదగాలనేది సీఎం ఆకాంక్ష అని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా సంతోషకరం, ఎందుకంటే మన రాష్ట్రం కూడా ఒక మంచి ఆ సమ్మిట్లో ఒక మంచి పాత్ర వహించడం, మన భారతదేశంలో నుంచి మన రాష్ట్రం కూడా ముందంచుకు వెళ్ళి భారతదేశం తరఫున అలాగే మన రాష్ట్రం తరఫున చెప్పడం కూడా ఒక మంచి పరిణామాన్ని భావిస్తున్నాను. మరి అలాగే నవంబర్లో 14, 15 తారీఖులో గ్లోబల్ పార్ట్నర్షిప్ సమ్మిట్, అది కూడా విశాఖపట్నం కేంద్రంగా మన రాష్ట్రం సిఐఐ కొలాబరేషన్తో దాన్ని కూడా నిర్వహించబోతున్నారు. సో దానికి కూడా చాలామంది స్వాగతిస్తూ వాళ్ళందరినీ కూడా ఆహ్వానం పలుకుతూ ఈ గ్లోబల్ ఎస్ఎంఈ దావోస్లో గ్లోబల్ ఎస్ఎంఈ సమ్మిట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. చాలామంది పాలసీలు చూసి ఆశ్చర్యపోయారు. ఈరోజు ఒక రాష్ట్రం ఒక స్పేస్ టెక్నాలజీస్కి ఒక పాలసీ, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్కి పాలసీ, ఇవన్నీ కూడా ఏ రాష్ట్రం కూడా ఏ దేశం కూడా కార్యాచరణ చేయనటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం కూడా ముందు చూపు ఆలోచించి సెక్టర్ బేస్డ్ పార్క్స్ని ఆహ్వానిస్తూ ఒక స్పేస్ టెక్నాలజీని ఆహ్వానించడం, స్పేస్ టెక్నాలజీ రిలేటెడ్ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ని గ్లోబల్గా అందరినీ మన ఆంధ్ర రాష్ట్రంలో రమ్మని చెప్పి ఆహ్వానం పలకడం, అలాగే ఏరోస్పేస్ మీద, డిఫెన్స్ మీద, పెట్రోకెమికల్స్ మీద, అలాగే ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ మీద, ఇవన్నీ కూడా ఒక పాలసీ నిమిత్తమై ఈరోజు మనం 15 పాలసీలు రిలీజ్ చేసుకొని ప్రతి ఇండస్ట్రీకి కూడా అనుగుణంగా మన రాష్ట్రం ఏ రకంగా ప్రోత్సాహాలు ఇస్తుందనే విషయాన్ని కూడా ఈరోజు మన పాలసీస్ చెప్తున్నాయి. సో ఇవన్నీ కూడా మేము అక్కడ ప్రజెంట్ చేసి ఒక మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ మన రాష్ట్రానికి తీసుకొచ్చేలాగా మేము ప్రయత్నం చేస్తాము. సో ఖచ్చితంగా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్స్ కూడా మన రాష్ట్రానికి వస్తాయని నమ్మకంతో మేము పనిచేయడం జరిగింది. మరి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మొన్న మన స్త్రీశక్తి మీటింగ్ అనంతపూర్లో ఒక మంచి మీటింగ్ జరిగింది. రాయలసీమలో ముఖ్యంగా రాయలసీమ ప్రజలందరూ కూడా ఆ మీటింగ్ హాజరయ్యి ప్రభుత్వంతో వాళ్ళకు ఉన్నటువంటి అనుసంధానం అనేది వాళ్ళు తెలియచేయడం చాలా సంతోషకరమైన వార్త. ఒక భారీ సంఖ్యలో వచ్చి ఆ రోజు ఆ మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది. అంటే ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా యువ నాయకులు లోకేష్ గారి పరిపాలన ఖచ్చితంగా మన రాష్ట్రానికి ఒక మంచి భవిష్యత్తు కల్పిస్తుందనే నమ్మకంతో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున సంఘీభావం తెలుపుతూ మీటింగ్ అటెండ్ అయ్యి విజయవంతం చేశారు. మరి అంతేకాకుండా అక్కడ కూడా ఆ మీటింగ్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆటో డ్రైవర్స్కి కానీ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ కానీ అనౌన్స్ చేయడం కూడా ఒక మంచి పరిణామాన్ని భావిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు హెల్త్ విషయంలో కూడా
గౌరవ ముఖ్యమంత్రి గారు హెల్త్ని రివైవ్ చేస్తూ ఇన్సూరెన్స్ స్కీమ్ని అమలు చేయడం అంటే చిన్న విషయం కాదు. చాలా తక్కువ రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. అందులో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు వచ్చి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ క్రియేట్ చేసి మెరుగైన వైద్య సేవలు ప్రజానికానికి ఇవ్వాలని ఒక ఆలోచనతో ఇవ్వడం అనేది ఖచ్చితంగా మంచి పరిణామాన్ని భావిస్తూ, మరి అంతేకాకుండా ఈరోజు ప్రతిపక్ష నాయకులు కూడా చాలా విమర్శలు చేస్తున్నారు. ఈరోజు హాస్పిటల్ విషయం కూడా వాళ్ళు చెప్పడం చాలా హాస్యాస్పదమైంది. మెడికల్ కాలేజు మీరు గతంలో చూసుకుంటే ఎక్కువ మెడికల్ సీట్స్, ఎక్కువ మెడికల్ కాలేజు ఎప్పుడు వచ్చాయంటే అది గత తెలుగుదేశం ప్రభుత్వంలో నుండి ఖచ్చితంగా మనం చెప్పగలం. ఎందుకంటే ఈరోజు నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ మెడికల్ కాలేజెస్ కూడా సంఖ్య పెంచింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. ఈరోజు మెడికల్ కాలేజెస్ కట్టారు, నాబార్డు నుంచి ఫండ్స్ తీసుకొచ్చి కట్టారు, కానీ మధ్యలో ఎందుకు ఆగిపోయిన విషయం కూడా మీరు అడగాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు నాబార్డు నుంచి సుమారు భారీ ఎత్తున ఫండ్స్ తీసుకొచ్చి ఆ ఫండ్స్ని కూడా మధ్యలో వేరే వాటికి డైవర్ట్ చేసి ఫండ్స్ రిలీజ్ అవ్వకుండా వాటిని మళ్ళీ ఇబ్బంది పడి ఈరోజు చాలా హాస్పిటల్స్ మధ్యలో ఆగిపోయి ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే విజయనగరం హాస్పిటల్ అవ్వచ్చు, లేకపోతే గజపతినగరం 100 బెడెడ్ హాస్పిటల్ అవ్వచ్చు, ఈ రెండు కూడా మధ్యలో ఆగిపోతే ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ మ్యాచింగ్ ఫండ్ ఇవ్వడం, దాని యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వడం వల్ల మళ్ళీ ఫండ్స్ రావడం జరుగుతూ ఉంది. ఇప్పటికి 15 మాసాలు అయినా కూడా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా పరిపాలన ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా తోడుగా నిలవాలి. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరికి, ప్రతి ఎంప్లాయీ కూడా 1వ తారీఖు జీతాలు వస్తున్నాయి, పెన్షన్ అనేది 1వ తారీఖు ఇవ్వగలుగుతున్నాము. అలాగే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎలక్షన్ ప్రామిసెస్ సూపర్ 6 కూడా ఈరోజు అన్నీ కూడా వేగవంతం చేసి ఇంప్లిమెంట్ చేయడం కూడా జరిగింది. డెవలప్మెంట్ కూడా చాలా వరకు అన్నీ కూడా పార్ట్ ఫ్రీ రోడ్స్ చేయడం జరిగింది. ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్ చేసుకోకుంటున్నాం. అంతేకాకుండా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా మళ్ళీ రెజ్యూమ్ అయ్యాయి. మన రాష్ట్రంలో సుమారు 20% అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు. ఆ అన్ఎంప్లాయిడ్ యూత్కి మనం భవిష్యత్తు కల్పించాలి. ఒక మంచి సోషల్ అంటే ఒక మంచి కండిషన్ వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే అవకాశాలు అనేది ప్రభుత్వం కూడా కల్పించాల్సిన అవసరం ఉంటుంది. దాని పరంగా కానీ, లేకపోతే ప్రైవేట్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించాలి. లేకపోతే స్వయం ఉపాధి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవడానికి కూడా అవకాశాలు కల్పించాలి. ఇవన్నీ చేయాలంటే ఒక మంచి పరిపాలన మన రాష్ట్రానికి అవసరం. ప్రజలందరూ కూడా ఈరోజు మంచి పరిపాలనకి కూటమి ప్రభుత్వానికి ఓటేసి ఈరోజు పెద్ద ఎత్తున నాంది పలికారు. అదే నమ్మకంతో ఈరోజు మనం అందరం కూడా ముందుకెళ్ళి ఈరోజు రాష్ట్రాన్ని మంచి దారిలో తీసుకువెళ్ళాలని, ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, మరి ఈరోజు నేను ముఖ్యంగా ఈ విషయాలు చెప్పడానికి మీ అందరూ కూడా పిలవడం జరిగిందని తెలియజేసుకుంటాను. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం నెల్లికెక్కువ పంచాయతీ జోగిపురం గ్రామంలో 6 ఇళ్లు ధ్వంసమైన నేపథ్యంలో గిరిజనుల ఇళ్లతో పాటు ఇంటి సామగ్రి కూడా పాడవడంతో ఈ విషయాన్ని గుర్తించి జోగిపురం గ్రామాన్ని తహసీల్దార్ ఎన్ శేఖర్ పరిశీలించారు. ధ్వంసమైన 6 ఇళ్లకు ఒక్కో ఇంటికి 80,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇస్తూ వారికి ప్రభుత్వం తరఫున హౌసింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా ఇళ్లపై పడిన భారీ వృక్షాన్ని కూడా తొలగించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జె రాములమ్మ, విఆర్ఓ గంగరాజు, మాజీ ఎంపీపీ లక్ష్మణరావు, వైసీపీ నాయకులు పి సోములు తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. గురజాడ 163వ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలన్న భీశెట్టి. తెలుగు వెలుగును విశ్వవ్యాప్తం చేసిన కవిని విస్మరించడం దారుణమని వ్యాఖ్య. మన్యం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన నూతన కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి. జిల్లాభివృద్ధికి దోహదపడాలని అధికారులకు ఆదేశాలు. ఏపీకి భారీ పెట్టుబడులే లక్ష్యంగా గ్లోబల్ సమ్మిట్లో చర్చించామన్న కొండపల్లి. ప్రభుత్వం అన్ని రంగాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తుందని స్పష్టీకరణ. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.